ఒకసారి స్టంట్స్ వేయించుకున్న తర్వాత ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన మందులు అనేది కంపల్సరీగా వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ థింగ్. ఎందుకు మందులే చెప్తున్నారంటే ఇది వాడకుంటే మళ్ళీ బ్లాక్ అవుతాయి ఇమీడియట్గా అక్యూట్ స్టంట్ థ్రాంబోసిస్ అని. సో కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ మందులు కంపల్సరీగా వాడాలంటే ఫస్ట్ థింగ్ యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ అంటాం. అంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం అనమాట. అంటే మళ్ళీ రక్తం గడ్డగట్టకుండా అది మూసుకపోకుండా యాంటీ ప్లేట్లెట్స్ అనేది ఇస్తాం. దీంట్లో కామన్గా మనం రెగ్యులర్గా చూసేది ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రెల్ లేదా టికాగ్రిలార్, ప్రాసుగ్రల్. దీంతో 2 అనేది డ్రగ్స్ ఇస్తాము. అది డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ యూ. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ ఇస్తాం. సో సెకండ్ థింగ్ ఇస్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్. సో ఇది రెండోది. ఈ 2 అయితే కంపల్సరీ వాడాలండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ మనకి కామన్గా అవైలబుల్ ఉండేది ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి మన మెడికేషన్స్ అనేది మన హార్ట్ ఫంక్షన్ బట్టి కూడా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన గుండె కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గుండె వీక్ అయినప్పుడు మనకి థర్డ్ లైన్ వచ్చేసి హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడానికి ఇచ్చే మెడికేషన్స్ ఉంటాయి. ఇది కూడా కంపల్సరీగా వాడాలి. ఇది ఫాలో అప్స్ లో మీ హార్ట్ ఫంక్షన్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ మెడికేషన్స్ అనేది అడ్జస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, మీకు ఛాతీ నొప్పి ఇంకా వస్తుందా లేదా ఆ నొప్పిని తగ్గించేదానికి యాంటీ యాంజైనల్ డ్రగ్స్ అని ఇస్తాం. యాంటీ యాంజైనల్ డ్రగ్స్ అనేది ఇస్తాం అనమాట. సో ఇవి కామన్ గా వాడే మెడికేషన్స్.